అసలు వాస్తవానికి రాజ్ తరుణ్ కి ఈ అమ్మాయికి పడనప్పుడు అన్ని సంవత్సరాలు ఎలా లీడ్ చేశారు అనేది ఒక కృతజ్ఞత అండి. దాన్ని ఎవరు వర్ణించలేరు నిజంగా చెప్పాలంటే. ప్రతి మనిషి ఒక్కో రకంగా ఆలోచిస్తాడు, ఎందుకున్నావురా అని. ఒకప్పుడు నాకు నీడనిచ్చింది, అందుకు ఆమెను నా నీడలో ఉంచుకున్నాను అనే ఒక కృతజ్ఞత. ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు, అంతే. కొంతమందికే తెలుస్తుంది అది రాజ్ తరుణ్ అనుభవించాడు పర్సనల్ గా. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయి ఏం చేసింది, ముంబై పోలీసులు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎంత బాగా హెల్ప్ చేశారంటే అసలు లావణ్య నీలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ మేము ఇప్పటిదాకా చూడలేదని చెప్పి మాకు ఇంకా రేపో మాపో సన్మానం చేయకపోతే ఈలోకి వచ్చేసాం అన్నట్టుగా చెప్పాడు. ఆ రకంగా చెప్పింది ఆవిడ. కానీ అక్కడ జరిగింది ఏంటనేది విత్ విజువల్స్ చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే రాజ్ తరుణ్ నిందితుడు అని చెప్పి హైలైట్ చేస్తున్నావు. సింపుల్ గా చెప్పాలి అంటే సమాజం మొత్తానికి తెలుసు లావణ్య ఏంటి, సమాజం మొత్తానికి తెలుసు రాజ్ తరుణ్ ఏంటి, అర్థమైపోయింది అందరికి. కానీ మరి ఇక్కడ నిందితుడిగా చేర్చారు కదా అంటే దానికి కూడా కొన్ని లాజిక్స్ ఉన్నాయి. చట్ట ప్రకారంగా ఒక ఆడది వచ్చి పలానోడు నాతో 10 సంవత్సరాలు సంసారం చేసి నన్ను రోడ్డుకి నెట్టేశాడండి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడండి అని ఒక ఆమె చెప్పింది. ఏమయ్యా నిజమా కాదా అంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది, ప్రవేశపెట్టండి. పెట్టింది, ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్, నేను ఉన్నాను. ఓకే, నువ్వు ఉన్నావు, కరెక్టే, డిక్లేర్డ్. నెక్స్ట్ ఏం చెప్పింది, ఇతని ద్వారా నేను 2 సార్లు గర్భవతిని అయ్యాను, అబార్షన్ చేయించాడు అని చెప్పింది. ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్ విత్ మెడికల్ ఎవిడెన్స్. మళ్ళీ దానికి ఉంది, కోర్టుకు కావాల్సింది అదే కదా, మళ్ళీ టిక్ పడింది. మూడోది, నన్ను చిత్రహింసలు పెట్టేవాడండి, నన్ను విభత్సంగా తిట్టేవాడండి, కావాలంటే చూడండి ఇదిగోండి ఆడియోలు వీడియోలు అని చూపించింది. మెటీరియల్ ఉంది. సో ఇప్పుడు దానికి తోడు ఇంకేం అటాచ్ చేస్తుంది, అత్తింటి వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టేవాళ్ళు, మాతో పొద్దున్న లేసి చాలు జుట్టు పట్టి ఈడ్చి నన్ను అటు ఇటు వేసి కొట్టేది అని చెప్తుంది. మా మామ నా వీపు మీద వాతలు పెట్టేవాడు, మా మామ కూడా నా జాకెట్ చింపాడని కూడా చెప్పుద్ది. నా మొగుడి ఫ్రెండ్స్ కూడా నన్ను ఎరగా వేసేవాడు అని చెప్పుద్ది. ఇంట్లో చిత్రహింసలు వాడు రోజు తాగొచ్చి కొట్టేవాడు, చెప్తోంది కదా. సిగరెట్ తో కాల్చేవాడు. రాజ్ తరుణ్ కి తెలుసు ఏం చేసినా మేమిద్దరం కలిసే చేసాము అనుకోండి అనే ఓపెన్ గా చెప్తా. అక్కడ ఈయనను కూడా నిందితుని చేస్తుంది, అదొక తెలివితేటలు. మళ్ళీ దాని దగ్గర మళ్ళీ వస్తా. సో ఈ రకంగా ప్రెసెంట్ ఇక్కడ కేసు నమోదైంది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఏమయ్యా నువ్వు ఆ పిల్లతో ఉండి పెళ్లి చేసుకుంటానని చెప్పావు, నమ్మించి మోసం చేశాను అంటున్నావు అంటే నేను కాదండి అని ఆయన అనలేడు, ఎందుకంటే 10 ఏళ్ళు ఉన్నటువంటి ప్రూఫ్ ఉంది. నెక్స్ట్ నీ ద్వారా అబార్షన్ చేయించుకున్నట్టు కూడా ప్రూఫ్ ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత నువ్వు ఆమెను తిట్టావడానికి వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ 3 ప్రూఫ్లు చాలు కదా ఆయన్ని కేసులో వీళ్ళు నిందితుడిగా చేర్చడానికి. ప్రపంచం మొత్తం తెలుసు ఈవిడ ఏ రకంగా ఆయన్ని ఇరికించింది, ఏ రకంగా హింస పెట్టింది అని. ఇప్పుడు రాజ్ తరుణ్ని నిజంగా నువ్వు జైలుకు పంపినంత మాత్రాన, రిమాండ్కి పంపినంత మాత్రాన వాడు దోష అయిపోడు. అవును, మొత్తం ప్రపంచం అంతా తెలుసు అయ్యో పాపం అని. జనరల్ గా పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్న భార్యాభర్తలే ఒకరికొకరికి పడకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు. అటువంటిది కంప్లీట్ గా అసలు జీవితం మొత్తం నువ్వు నాకు రైట్స్ ఇచ్చావు, నువ్వే నాకు సంబంధించిన వ్యక్తివి, నువ్వు ఉండాల్సిందే నా దగ్గర, ఒక అథారిటీని క్రియేట్ చేసి అతన్ని కంప్లీట్ గా ఒక సర్కిల్ చేస్తుంది. అది ఎంతవరకు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ముంబైలో జరిగినటువంటి సిచ్యువేషన్, నువ్వు వస్తున్నావని ఆయన అక్కడే ఉన్నాడు, బహిరంగంగా ఉన్నాడు. అవును, ఆయన దాక్కొని లేడు, మంచం కింద దాక్కొని లేడు, బీరువాలో దాక్కొని లేడు, కాలు మీద కాలేసుకొని సోఫా మీద కూర్చొని ఉన్నాడు. మీరు అలాగే వచ్చారు. అండ్ నెక్స్ట్ నా కూతురు ఇలాంటిది అని వీడియో రిలీజ్ చేసిన తండ్రి మళ్ళీ అదే కూతురుని పట్టుకొని సిగ్గు లేకుండా ముంబైకి ఎలా వచ్చాడు, ఏం ఆశించి వచ్చాడు? చిల్లర కోసమా? కకృతి పడ్డావా? ఇన్నాళ్ళు నాకు పెట్టావు కదా నాన్న, ఇదంతా నీకు అంతకంత సంపాదించి మళ్ళీ రిటర్న్ ఇస్తా, నీ కూతురు ఏమన్నా నీతో అగ్రిమెంట్ చేసిందా? అవునవును కరెక్టే, ఇంత పెట్టింది కదా, నా దగ్గర ఇంత దోచేసింది. తల్లికి అదేంటిది తండ్రికి తెలియకుండా తల్లి 30 లక్షలు ఇస్తే ఎయిర్ హోస్టెస్ కోచింగ్ నేర్చుకుంటా అని చెప్పి గోవా వెళ్ళి జల్సాలు చేసింది. అది కూడా తల్లే చెప్పింది, ఆ విషయం కూడా తల్లే చెప్పింది. ఎవరో చెప్పిన మాటలు కాదు, ఎవరెవరు అన్న మాటలు కూడా కాదు. సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, దీనివల్ల మేము బయటికి రాలేకపోతున్నాం. కాలనీ నుంచే బయటికి రాలేకపోయి ముంబై దాకా ఎందుకు పోయావు? అప్పుడేమో మాలుడు వెరీ గుడ్, జిడ్డు గిడ్డు గుడ్డు అన్నావు, ఎందుకన్నావు? చిల్లర కోసం. ఇప్పుడు కూడా లావణ్య డిమాండ్ ఏంటి, ఆ కొంప నాకు ఇవ్వు, ఆ కారు నాకు ఇవ్వు. కారు దొబ్బేసింది, ఆ కారు నాకు ఇచ్చే, ఆ కొంప నాకు ఇచ్చే, నేను సైలెంట్ ఉంటా అంటుంది. ఈ దరిద్రం ఏదో అప్పుడే అడిగితే నీ మొహాన కొట్టేవాడు కదా ఈడ్చి, ఇక్కడ దాకా ఎందుకు తెచ్చావు?
ఎందుకు ఇంత ఇంకా ఎవరు మాట్లాడి కూర్చోబెట్టి ఇంకా ఏమన్నా చిల్లర వస్తాయేమో, ఎంత రచ్చ చేస్తే అంత చిల్లర వస్తాయి ఏం కావాలి అనేది ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ అయిపోవచ్చు కావచ్చు. కానీ ఇంకా ఉండుంటాయి వాడి దగ్గర, కావాలంటే ఇంకెక్కడి నుంచి అన్నా తెచ్చిస్తాడు నీకు. మాల్వి మల్హోత్రా దగ్గర కూడా ఆస్తులు ఉంటాయి కదా, ఇంకెవరి దగ్గర ఉంటాయి కదా, వాళ్ళందరి దగ్గర నుంచి దొబ్బి తెచ్చి నీకు ఏదో రకంగా ఇచ్చేస్తాడు. నువ్వు ఎంత వెయిటేజ్ పెంచితే నీకు అన్ని డబ్బులు వస్తాయి నా లాయర్ గారు చెప్పాడు. వాడి మాటలు విని ఈమె కూడా అలాగే రెచ్చిపోయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ కి ఎంత తవ్వినా ఎదురు చూసింది 2 నెలలు, ఇంకా ఏం రావులే ఈయన దగ్గర నుంచి అని చేసినప్పుడు సరే లాస్ట్ ఇంకేముంది ఆ కొంప ఆ కారు ఇచ్చేసేయని సెటిల్మెంట్కి వచ్చావు. ఇప్పుడు ముంబైలో ఏం జరిగింది, నువ్వేం చెప్పావు నిన్న మీడియాల వాళ్ళకి, ఇక్కడ కేసు నమోదైంది కదా, దీన్ని ముంబైకి అటాచ్ చేసి ముంబై పోలీసులు కూడా ఇతను అలా చేశారు ఇలా చేశారని చెప్పావు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు తెలుసా, రాస్తారని అడిగాడు నిన్ను, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం చేస్తున్నావు చెప్పు అంటే అదంతా కాదు, వై హీఈస్ హియర్, ఈయన ఇక్కడ ఎందుకున్నాడు, ఈయన ఇక్కడ ఎందుకున్నాడు అని ఏం చెప్పనా, నాకు వీడొద్దని నువ్వే కదమ్మా అన్నావు, మొన్న అన్నావా, నాకు వీడొద్దు అని నువ్వే అన్నావు, ఆమె ఎవరితో ఉన్నా సంతోషంగానే ఉన్నా నువ్వే అన్నావు, నీ అంతటా నువ్వే అడ్జస్ట్ అయ్యావు కూడా. మొన్న మస్తాన్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ కూడా రాస్తారు నేడి అంటే ఇంకేంటి అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు అన్నావు. నీకు అంతా తెలుసు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ముంబైలో ఉన్నారు, నీకు ఇక్కడ టైం పాస్ అవ్వక ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడికి వెళ్ళి రచ్చ చేసావు, చిల్లర కోసం రచ్చ. లాస్ట్ ఇంకా ఏదైతే ఏమైంది ఆ బంగ్లా అండ్ ఆ కారు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? సరే నీకు హెల్ప్ చేసిన నీ తండ్రి ఇంకెంత నీచానికి దిగజారాడు. అక్కడ ముంబై పోలీసులు కూడా చెప్పు చీపురుతో కొట్టారు వీళ్ళని ఇద్దరిని కలిపి, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీడియాతో మాత్రం అలా చెప్పలా, అసలు సాక్ష్యాలు ఇప్పుడు వేయండి విజువల్స్, నేను ఇస్తా విజువల్స్ వేసేయండి, విత్ కంప్లైంట్ లెటర్ ఇస్తా. అక్కడ ముంబై లెటర్ వాళ్ళు కూడా వీళ్ళిద్దరి చేత సంతకాలు పెట్టించుకొని ఇంకొకసారి ముంబైలో ఇలాంటివి చేశారంటే చెప్పు చీపురుతో తరిమి కొడతా అని చెప్పి కుక్క బూతులు తిట్టి పంపించారు వీళ్ళని, పచ్చి బూతులు తిట్టి పంపారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పిందంటే ముంబై పోలీసులు దండేసి సన్మానం చేశారు మేము వచ్చినందుకు, ఎయిర్పోర్ట్ నుంచే రెడ్ కార్పెట్ వేశారు డైరెక్ట్ రాజుతారు ఇంటి దాకా అని చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయం ఇది, చిల్లర కోసం ఇంత నీచంగా కూడా దిగజారుతారు అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. అయ్యో నిన్న రచ్చగా ఎక్కడ ఎవరిది రాలేదండి. నిన్న మన దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఆ స్టోరీ నిజంగా క్యూట్ గా ఉంది చెప్పాలి అంటే, ఎవ్వరికి ఏం బాధ కలగట్లా. నా ఇల్లు నాకు కావాలి, నా 2 కోట్ల ప్రాపర్టీ పెద్ద విషయం కూడా కదా, నా ఇల్లు నాకు కావాలి, అది నా మొగుడు వస్తాను, ఈవిడ లేదు నాకు 2 కోట్లు ఇవ్వాలని ఆవిడ. ఆ స్టోరీ నిజంగా క్యూట్ గా ఉంది కానీ ఇంత నీచంగా లేదు. ఎందుకంటే అక్కడ ఎవరి క్యారెక్టర్స్ బ్యాడ్ కాదు, వాళ్ళందరూ కూడా డబ్బు చుట్టే తిరుగుతున్నారు. ఇక్కడ కూడా నువ్వు డబ్బు చుట్టూ తిరుగుతా మనుషుల్ని చాలా చిత్రవద చేసావు, చిల్లర కోసం ఎంతకన్నా దిగజారు. నీ వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని. అవినాష్ అనే ఆయన చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. ఇంటర్మీడియట్ రాజస్థానం తగులుకుంది మొన్న ఈ 11 ఏళ్ల క్రితం. అంతకు ముందు ఉన్న రాచకార్యాలు ఈమె ఎన్నిసార్లు అభాషణలు అయ్యాయో తెలుసా? అంతకుముందు ఎన్ని, 1 కాదు 2 కాదు 100. ఎవరు కనిపిస్తే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, వాడుకోవడం, వదిలేయడం. మరి ఈ అమ్మాయి మీద ఎవరు కేసు ఫైల్ చేయడం కానీ పెట్టారమ్మా? ఎందుకు పెట్టలేదు? మస్తాన్ వల్లి మన మాజీ ప్రేయసి ఇప్పుడు పాపం ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఆవిడ పేరు ఎందుకులే పాపం, ఆవిడ గురించి మాట్లాడుకోవడం మనం లాగినట్టు ఉంటుంది. ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్ 2023లోనే కంప్లైంట్ పెట్టింది. అదేమైందో ఆవిడకి తెలియదు. కళ్ళ ముందు చెప్పుతో కొట్టించిన శేఖర్ భాష కంప్లైంట్ పెట్టాడు, ఏమైందో తెలియదు. నా ప్రమేయం లేకుండా నా పేరు తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తుందండి అని మాల్వి మల్హోత్రా పెట్టింది కేసు, అది ఏమైందో తెలియదు. మా ఇంటికి వచ్చి తలుపులు దాన్ని గృహహింస కేసు పెట్టారు వీళ్ళ రాజస్థాన్ వాళ్ళ అమ్మ నాన్న, అదేమైందో తెలియదు. ఇలా ఉంది పరిస్థితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.